భారత్ సంస్కరణల పథంలో దూసుకెళ్తోందన్నారు ప్రధాని మోదీ. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా మార్చడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమని చెప్పారు. బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్లో భారీగా పేదరికం తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. నార్త్ ఇండియా గ్రోత్ ఇంజన్ గా యూపీ మారుతోందని చెప్పారు. ఆధునిక ప్రపంచం ఓ మహాభారతంలా మారిందన్నారు బీజేపీ నేతలు. దేశవ్యాప్తంగా జాబ్ మేళాలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు ప్రధాని మోదీ. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను మిషన్ మోడ్లోకి తీసుకొచ్చామని చెప్పారు. 18వ రోజ్గార్ మేళాలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని కొత్తగా ఎంపికైన దాదాపు 61,000 మందికి నియామక పత్రాలు అందజేశారు. సంస్కరణల దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు పీఎం మోదీ. ये विकसित भारत के निर्माण को गति देने का संकल्प पत्र है. आप में बहुत सारे साथी देश की सुरक्षा को मजबूत करेंगे. हमारे एजुकेशन और हेल्थ केयर इकोसिस्टम को और सशक्त करेंगे. रोजगार, स्वरोजगार के अवसर देना ये हमारी सरकार की प्राथमिकता रही है. ఉత్తరప్రదేశ్లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే బీజేపీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 2047 15 ఆగస్టు నాటికి యూపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. లక్నోలో జరిగిన యూపీ దివస్ వేడుకల్లో పాల్గొన్న షా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నార్త్ ఇండియా గ్రోత్ యూపీతో ముడిపడి ఉందన్నారు అమిత్ షా. उत्तर प्रदेश की कानून और व्यवस्था में ऐतिहासिक सुधार आया है. डकैती में 94% की कमी, लूट में 82% की कमी और इस सीमांत राज्य को भाजपा की डबल इंजन सरकार ने सुरक्षित और देश की सीमाओं को भी सुरक्षित करने का काम किया है. దేశ రక్షణలో భద్రతా దళాల తర్వాత ఎన్సీసీదే కీలక పాత్ర అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్ల రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఆధునిక ప్రపంచం ఓ మహాభారతంలా మారిందన్నారు రాజ్నాథ్ సింగ్.